జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి మరొక వారం ఆయన సన్నిధిలో కూడా వచ్చే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అందును బట్టి మనం దేవుడిని స్తుతించవలసిన వారమైన దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఇష్టపడదాం కనుక రైట్, ఈ సమయంలో దైవ సందేశాన్ని మనం వింటాం. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. పుష్పానికి ఉన్న లక్షణాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఏమేమి ధ్యానం చేసి ఒక్కసారి స్పీడ్గా, అందంగా ఉంటుంది, మన భౌతిక సౌందర్యాన్ని కలిగి ఉండాలి. రెండవది, ముళ్ళల్లో వికసిస్తుంది, సో మనం శ్రమల మధ్య వికసించాలి. మూడవది ఏంటి? ఐక్యత కలిగి ఉండాలి. అంటే దీనికో ఐక్యతను పాడు చేసే 3 విషయాలు చెప్పా. అసూయ, అహం, అతి, ఈ 3 కూడా ఐక్యతను పాడు చేస్తాయని చెప్పుకున్నాం. తర్వాత పరిమళ వాసన మనం ధ్యానం చేసి వస్తున్నాము. ఫస్ట్ది జారత్వాన్ని ధ్యానం చేసాం. ఏం ధ్యానం చేసామండి? ఎఫెసీ పత్రికలో నుంచి జారత్వాన్ని ధ్యానం చేసాం. ఎందుకంటే పరిమళ వాసన అనే లక్షణాలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అయితే 2 వారాలుగా మరొక టాపిక్ ధ్యానం చేసాం. ఏంటది? అది అపవిత్రత. ఏంటి చెప్పండి? అపవిత్రత గురించి మనం ధ్యానం చేసాం. జారత్వము, అపవిత్రతలోకి చాలా విషయాలు వస్తాయి. అయితే గత వారం మనం ఏం ధ్యానం చేసామని అంటే, అపవిత్రమైన కార్యాన్ని, అంటే దేవుడు సహించలేని కార్యాన్ని ఫినెహాస్ కూడా సహించలేకపోయాడు. అంటే దేవుడికి ఇష్టం లేని కార్యం మనకు కూడా ఇష్టం కాకూడదు. దేవుడు అతను సహించలేక ఏం చేశాడు? ఈటె పట్టుకుని కలిపి పొడిచి చంపేశాడు. సో గత వారం మనం ధ్యానం చేసాం. అపవిత్రత చాలా ప్రమాదం. కుటుంబ వ్యవస్థనే అది పాడు చేస్తుంది. ఏ వ్యవస్థని? కుటుంబ వ్యవస్థని అది పాడు చేస్తుంది. చిన్న భిన్నం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏం చేస్తుందండి? చిన్న భిన్నం చేస్తుంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, అపవిత్ర కార్యాలు ఉన్నవాళ్ళు దుర్వాసనతో కూడిన విశ్వాసులు. దేంతో కూడిన వాళ్ళండి? అయితే యేసయ్య ఏమన్నాడంటే, ఆయన మనం పరిమళ వాసనగా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిమళ వాసనగా, అంటే సువాసన రావాలి. ఏం రావాలి? అందుకే చెప్తున్నాను, అపవిత్రమైన కార్యాలు మనుషుల జీవితాన్ని, కుటుంబాలని చిన్న భిన్నం చేస్తాయి. దీంట్లో సందేహం లేదు. అర్థమైందండి? నిన్న మేము కారులో వస్తూ ఈ విషయాలు రాత్రి 11:30 కన్నా నేను మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎల్లండిపేట అనే ప్రాంతంలో ఒక హత్య జరిగింది 1 వారం క్రితం. అంటే చచ్చిపోలేదు మనిషి, లక్కీగా బయటపడ్డాడు. అదేంటంటే, వేరే క్యాస్ట్లకు సంబంధించిన ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకున్నారు. అబ్బాయి మంచి ఆస్తిపరుడు, అమ్మాయి కొంచెం సామాన్యమైన కుటుంబంలో పుట్టింది. అయినప్పటికీ కూడా ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఇక్కడ జరిగిన సంఘటనే మనకు దగ్గరలో, మా ఇంటి దగ్గర ప్రాబ్లం లేదు, నేను మా వాళ్ళని ఒప్పిస్తాను, నా మాట కాదనరు, మీ ఇంటి దగ్గర ఒప్పించమంటే అమ్మాయి తండ్రి చేతబడి చేసేవాడట. అయితే అతను ఏం చేసాడంటే, ఇష్టం లేక ఆ అబ్బాయికి చేతబడి చేయడం వల్ల అతను చచ్చిపోయాడంట. అయితే చనిపోతే అక్కడితో అయిపోలేదు. ఈ చనిపోయిన కుర్రోడికి అతనికి ఒక 21 సంవత్సరాల వయసు ఉంటుంది. చనిపోయిన అబ్బాయికి వాళ్ళ అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు. అతను ఏం చేశాడంటే,
కోపంతో, చాలా ఆస్తుంది మా తమ్ముడిని చంపేయడని కోపంతో కళ్ళు గీత కత్తులు ఉంటాయి కదా, కళ్ళు గీత కత్తులు ఉంటాయి కదా, ఆ కళ్ళు గీత కత్తితో ఏం చేశాడంటే 2 కత్తులు పట్టుకెళ్ళాడు నూరుకుని. ఇక్కడ కట్ చేయడానికి ఇలా వేస్తే ఇలా బ్యాక్ బెండ్ అయితే పొట్ట పైకి వస్తుంది కదా, పొట్ట మీద కట్ చేశాడు ఇంకో కత్తితో. ఆ కట్ చేయడం వల్ల మొత్తం నాకు ఫోటో చూపించాడు తమ్ముడు, మా ఇంటికి పని చేయడానికి వచ్చాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదైనా ఉంటే ఇద్దరు కలిసి మాట్లాడుకునే విషయాలు పర్వాలేదు, కానీ ఇద్దరు మధ్య ఏర్పడిన రిలేషన్స్ మనుషుల జీవితాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు ఒక రకంగా 2 కుటుంబాల జీవితాలు ఏమైపోయినాయి ఇక్కడ. నేను అంటాను, ఒకవేళ 2 కుటుంబాలు క్షేమం కోరి ఒక ప్రేమించుకున్న కుటుంబం విడిపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు అందరూ పోయారు కదా, పోయారా లేదా అంటే బాగా వినండి, అపవిత్ర కార్యాలు జరిగితే కుటుంబాలు పాడైపోతాయి. అక్రమ సంబంధాలు కుటుంబ స్థితిగతులను ఏం చేస్తాయి? నాశనం చేస్తే. ఒక మాటలో చెప్పాలంటే చాలా ప్రమాదం. గత సంవత్సరం ఈ ప్రాంతంలో కూడా ఒక హత్య జరిగిందట, ఈ ప్రాంతంలో కూడా, నాకు తెలియదు అది. ఒక ఆయన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంతో ముక్కలుగా కట్ చేసి మూటలో కట్టి పడేసాడట ఒక సంచిలో. పెళ్ళి అయిపోయిన అమ్మాయి ఉంది ఆయనకి, వాళ్ళిద్దరికి. ఇప్పుడు అది బాగా ఆలోచించండి, ఎంత ఒక వ్యక్తి కక్ష ఉంటే ఆ రకంగా చేసి ఉంటాడు. మీకు అర్థమైందా? అంటే కక్షలు ఎందుకు వస్తాయంటే అపవిత్ర కార్యాలు కుటుంబాల్లో ఉండడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మూటగట్టి. ఇప్పుడు జీవితాలు పోతున్నాయి కదండి. మనిషి చనిపోయిన తర్వాత ఏ శరీరంతో సుఖపడాలని కోరుకున్నావో ఆ శరీరం ముక్కలు అయిపోయిన తర్వాత, కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత, బిడ్డల్ని గాలికి వదిలేసి కుటుంబాలు ఛిద్రమైపోయి, ఎందుకు వచ్చిన అక్రమ సంబంధాలు, ఎందుకు వచ్చిన నీతి లేని పనులు, ఒక నైతిక విలువలు లేకుండా సమాజంలో స్త్రీలు కానీ పురుషులు కానీ, బాగా ఆలోచించండి, పురుషులే అని నేను అన్నాను, పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఈ దినాల్లో. ఒకప్పుడు పురుషులు మాత్రమే అలాంటి పరిస్థితిలో ఉంటే ఇప్పుడు స్త్రీలు కూడా అదే సిచ్యువేషన్లోకి వచ్చేసారు. ఎందుకు వచ్చిన గొడవలో తెలియదు, ఎందుకు వచ్చిన. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సుఖపడేటప్పుడు బాగానే ఉంటుంది, ఫోన్ మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, సీక్రెట్గా మాట్లాడుకునేటప్పుడు బాగుంటుంది, కానీ ఆ రహస్యం బయటపడిన రోజున బైబిల్ సెలవిస్తుంది, భర్తకు పుట్టు రోషం మహా రౌద్రము కలిగినది. అంటే ఏంటి తెలుసా? ఆ కోపం, ఆ రౌద్రం మనిషిని విచక్షణ కోల్పోయేలాగా చేస్తుంది. ఏం కోల్పోయేలాగా చేస్తుంది? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు బైబిల్ సెలవిస్తుంది, శరీరంలో కోరికలు పెట్టింది దేవుడే, కాదని నేను చెప్పను. కోరికలు రాలేదంటే తప్పే, నీకేదో జబ్బు ఉందని అర్థం. కోరికలు పుడతాయి, నాకు రావండి అంటే నువ్వు మనిషివి కాదు. మనిషికి కోరికలు పుడతాయి, మనిషికి ఆశలు వస్తాయి, కానీ అది సరైన పద్ధతిలో మాత్రమే. అంటే ఏంటి? కోరిక పుట్టించిన దేవుడే భార్యను భర్తను కూడా పుట్టించాడు. అందుకే బైబిల్ ఫస్ట్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇచ్చాడు దేవుడు. ఏ రిలేషన్ ఇచ్చాడండి? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీ శరీరంలో కోరికను పుట్టించింది నేనే, ఆ కోరికను తీర్చుకోవడానికి న్యాయబద్ధమైన పార్ట్నర్ను పుట్టించింది కూడా నేనే అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు చూడండి, ఇలాంటి నైతిక విలువలు లేని కారణాలను బట్టి హత్యలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, కొట్టుకు చచ్చిపోతున్నారు. మధ్యలో ఎవరు నలిగిపోతారు తెలుసా? పిల్లలు నలిగిపోతారు. ఎవరు నలిగిపోతారండి? ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోద్ది, ఈడు ఎక్కడ ఉంటాడు, మధ్యలో ఏంటి? అమ్మ డాడీ అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా? అక్కడ ఉంటే డాడీని అడుగుతారు, ఇక్కడ ఉంటే అమ్మని అడుగుతారు. ఇద్దరు ఒక చోట ఉంటే బాగుండు అని పిల్లలు అనుకుంటారు. భార్యాభర్తలు విడిపోవడం వల్ల ఫస్ట్ సఫర్ అయ్యేది ఎవరంటే పిల్లలే. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలైనా రానే ఉండే విడిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఇంకా తప్పదు అనుకున్న పరిస్థితుల్లో, ఇప్పుడు అక్రమ సంబంధాన్ని భరిస్తూ కాపురం చేయలేరు కదా, అంతే కదా. అంత కారణాలు తప్ప సాధ్యమైనంత వరకు క్షమాగుణం కలిగి చిన్న చిన్న లోపాలు, పద్ధతులు, పరిస్థితులు సరిచేసుకుని జీవించడమే బిడ్డలకు, నీకు, నీ కుటుంబానికి ఏంటి? క్షేమం. కానీ ఏం చేస్తున్నారు ఈ దినాన? ఈ అపవిత్రమైన కార్యాల వల్ల కుటుంబాలు పాడవుతున్నాయి, బిడ్డలు సఫర్ అయిపోతున్నారు. ఎన్ని కుటుంబాలండి ఈ రోజున? బాగా ఆలోచించండి. ఒకప్పుడు తప్పు చేయాలంటే భయపడేవారు,
ఒకప్పుడు అక్రమ సంబంధాలంటే పెద్ద అమ్మో అన్నట్టుగా ఉండేది, ఇప్పుడు ఈజీ అయిపోయింది. మొబైల్ వచ్చిన ఈ యుగంలో, ఇంటర్నెట్ ఉన్న ఈ యుగంలో బాగా స్పీడ్ అయిపోతుంది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వావి వరుసలు లేవు, పెళ్ళయిందని లేదు, వయసు వచ్చిందని లేదు, తల్లిదండ్రులు ఏమనుకుంటారని లేదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని లేదు. ఎవరి ఫీలింగ్స్ నాకు అనవసరం, నా కోరికలు నేను తీర్చుకోవాలి అనే దరిద్రగొట్టు ఆలోచనలోనే ఈనాటి యువత, సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ ఇదే కోవలో ఉన్నారు లేరా? ఏం సాధిస్తారండి? నాకు అర్థం కాదు. ఆఖరికి ఏం సాధించావు? ఏడుపు సాధించావు. ఏం సాధించావు? నీ భర్తతో దెబ్బలు సాధించావు, నీ భార్యతో కుటుంబంగా విడిపోయి ఒంటరి బతుకైపోయిన పరిస్థితులు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, వివాహం కాకముందు ఒంటరిగా ఉండడం వేరు, వివాహం అయిన తర్వాత ఒంటరిగా ఉండడం వేరు. ఉండలేరు. ఆ ఉండలేక ఏం చేస్తున్నారు? ఇంకా వేరే వాళ్ళతో ఏం పెట్టుకుంటున్నారండి? అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఎంత దారుణమైన స్థితికి వచ్చేసారండి. కొన్ని నైతిక విలువలు ఉంటాయి, కొన్ని నైతిక విలువలు, మారల్ వాల్యూస్ అంటారు. ఒకప్పుడు మారల్ వాల్యూస్ కోసం బ్రతికేవారు, కానీ ఇప్పుడు ఆ మారల్ వాల్యూస్నే కోల్పోతున్న రోజుల్లో మనం ఉన్న ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతున్నారండి. ఆ ఇంగిత జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల ఇన్ని అనర్థాలకు కారణమవుతున్నాయి. ఎందుకు ఆలోచించండి. కన్న బిడ్డలు అడ్డొస్తే కన్న బిడ్డలు కూడా ఏం చేస్తున్నారండి? ఎంత దరిద్రం అండి. నీ కోరిక కోసం బిడ్డలు చంపేస్తావా? నీకు అడ్డొచ్చారని బిడ్డలను తొలగించుకుంటావా? వాళ్ళకి తెలిసిపోతుందని బిడ్డలను తొలగించుకుంటే ఎంత నీచమైన దరిద్రమైన స్థితిలో ఈ రోజున ఉన్నారు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అపవిత్రమైన కార్యాలు. ఏ కార్యాలంట? అపవిత్ర కార్యాలు. ఈ అపవిత్ర కార్యాలు మనుషుల్ని, మీకు ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ, పెట్టుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఏం కోల్పోతారు తెలుసా? విచక్షణ జ్ఞానాన్ని. ఏం కోల్పోతారు? సిగ్గు ఉండదండి వాళ్ళకి. సిగ్గుంటే అర్ధరాత్రులు చీకట్లో ఎవరితో ఎందుకు మాట్లాడతావు సిగ్గు లేకుండా? మీకు అర్థమవుతుందా? ఎవరికి కనబడకుండా చెట్ల వెనకాల, పుట్ల వెనకాల ఎందుకు మాట్లాడతావు? ఎవరికి కనబడకుండా చీకట్లోనే అక్కడక్కడ ఎందుకు మాట్లాడతావు? అక్కడక్కడ గబ్బులలాగా ఫోన్లు పట్టుకుని ఎందుకు ఏలాడతావు? ఏం పని అంటే అర్థం ఏంటంటే, ఎవడో చూస్తాడని సిగ్గును కోల్పోయావు, ఎవరైనా ఏమనుకుంటారో అనే సిగ్గును కోల్పోయావు. మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు నువ్వు ఎవరితోనో మాట్లాడావు, ఆ మాట్లాడినోడు రేపు పొద్దున బయటికి వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? ఇది నాతోనే తిరిగిందంటే ఎంతమందితో తిరిగి ఉంటుందని అండా. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి విషయాలు మార్చుకోకపోవడం వల్లే ఈ రోజున కుటుంబ వ్యవస్థ పాడైపోతుందండి. ఒకప్పుడు కుటుంబం, భార్య, భర్త, బిడ్డలు, తల్లి, తండ్రి, ఎంత ఆహ్లాదంగా ఉండే కుటుంబాలు ఉండేవి కదా. కానీ ఇప్పుడు అలా లేవు కుటుంబాల్లో. ఎవరికి వాళ్ళే యమునా తీరి అన్నట్టు ఉంటున్నారు. అంటే ఏంటి? భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, ఎడమొహం పెడమొహం, పిల్లలు ఒకవైపు. ఇంక వీళ్ళిద్దరూ సక్రమంగా లేనప్పుడు బిడ్డలు సక్రమంగా ఏం పెంచుతారు? మీ ఇద్దరు ప్రేమను పొందలేని ఆ బిడ్డలు బయట ప్రేమను వెతుక్కుంటూ అక్రమ సంబంధాల్లో చిన్న వయసులోనే దరిద్రంగా బ్రతుకుతున్న యవ్వన పిల్లలు కూడా ఉన్నారు. కారణం ఏంటి? తల్లిగా నువ్వు ప్రేమను అందించలేదు, తండ్రిగా నువ్వు ప్రేమను అందించలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చినప్పుడైనా చిన్న వయసు నుంచి అయినా ఒక ఫ్రెండ్లీగా మెలగడం, అంటే చిన్న వయసులో భయభక్తులు చెప్పే ఒక స్ట్రిక్ట్గా నువ్వు ఉండాలా. ఒక యుక్త వయసు, ఒక టీనేజ్ వయసు వచ్చిన తర్వాత వాళ్ళని కసురుకోవడం పరిస్థితులు కాదు, వాళ్ళతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకో తెలుసా? మానసిక నిపుణులు చెప్తారు, అంటే మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారనంటే, చిన్న బిడ్డలను 0 to 5 years వరకు కూడా చాలా ప్రేమగా పెంచాలి. ఆఫ్టర్ 5 years కఠినంగా పెంచాలా. 5 సంవత్సరాల తర్వాత నుంచి టీనేజ్ వయసు వచ్చే వరకు కూడా భయభక్తులతో ఖండితంగా చెప్పి, కొట్టైనా తిట్టైనా ఏం చేసైనా వాళ్ళ మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఒక్కసారి టీనేజ్ వస్తే, మేబీ 17, 18, 16 ఈ ఇయర్స్ వస్తాయి కదా, ఈ ఏజ్ వచ్చిన తర్వాత కసురుకోవడం, విసుకోవడం తగ్గించి వాళ్ళతో ఫ్రెండ్లీగా మెసులుకోవాలి. ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు. పర్టికులర్గా ఆడపిల్ల అయితే మరింత ఫ్రెండ్లీగా వెళ్ళగాలి. తల్లి కానీ తండ్రి అయినా సరే మెలిగి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా నాతో షేర్ చేసుకోవాలమ్మా. నిన్ను ఎవరితో అసభ్యంగా టచ్ చేస్తున్నారా, అసభ్యంగా మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా చెప్పాలి, విషయాలు చెప్పాలి, ఫ్రెండ్లీగా మెలగాలి. అన్ని ఏజ్ల్లో కూడా పిల్లలతో ఒకలా మెలగకూడదు. 0 to 5 years వరకు మహారాజులాగా, మహారాణిలా చూసుకోవాలి. నీ భుజాల్ని కాడించాలి, సంతోషంగా తిప్పాలి, అది తప్పు కాదు. కానీ వన్స్ ఒక్కసారి కొంచెం 5 years దాటిన తర్వాత ఆ ఇయర్స్లో వాళ్ళ మైండ్లో ముద్రిత అయిపోద్ది. కాబట్టి ఆ 5 years నుంచి కొంచెం కఠినంగా ఉండాలి.
ప్రేమ చూపిస్తూనే కఠినంగా ఉండాలి, శిక్షిస్తూనే ప్రేమిస్తూ ఉండాలి. అలా ఉండడం వల్ల వాళ్ళకి క్రమశిక్షణ అలవాటు అవుద్ది. బైబిల్ సెలవిస్తుంది, బాలుడు నడవలసిన త్రోవను ఏం చేయాలా అంటే ఏముంది, ఎప్పుడు నేర్పించాలని ఉంది? చిన్న వయసులో. ఎందుకంటే లోకలో సామెత అంటారు, మొక్కై వంగనిదే మ్రానై వంగున. అంటే చిన్నతనంలోనే లొంగకపోతే పెద్దయికి ఎలా లొంగుతారు వాళ్ళు? కాబట్టి నువ్వు కఠినంగా ఆ టైంలో మాట్లాడాలా. మీకు అర్థమవుతుందా? నేను మా పిల్లల్ని ఒక్కో టైంలోను సౌండ్ చేయడానికి వీల్లేదు అంటే కొట్టినప్పుడు ఎప్పుడైనా సరే శబ్దం కూడా రానివ్వరు బయటికి. అంటే నాకు ప్రేమ ఉండదా? కానీ ఎందుకు సీరియస్గా కఠినంగా ఉంటా? ఈరోజు ఆడికి చెప్పకపోతే రేపొద్దున ఆ పిల్లల నాశనానికి నేనే కారణం. కొంతమంది అనుకుంటే ఏంటి ఈయనకి ప్రేమ లేదా అని అనుకోవచ్చు, కానీ నా బిడ్డలపై నాకు ప్రేమ ఉంటేనే నేను గద్దిస్తాను. నా బిడ్డలపై ప్రేమ ఉంటేనే కఠినంగా ఉంటాను. నేను కఠినంగా లేనంటే నా బిడ్డలపై నాకు ఏం లేదు తెలుసా? ప్రేమ లేదు. ప్రేమ ఉన్నవాడు కఠినంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆడు రేపొద్దున పాడైపోవడానికి ఆ రోజు నేను చెప్పకపోవడమే కారణం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, చిన్నప్పుడు నేను స్కూల్ మానేసినప్పుడు మా అమ్మ ఆ రోజు గుంజకి కట్టి కొట్టేసి ఉండకపోతే తర్వాత నేను బాగా చదువుకుని ఉండేవాడిని కదా. తర్వాత నుంచి నేను క్లాస్ ఫస్ట్, ప్రతి క్లాస్లో స్కూల్ లీడర్ని, కాలేజ్లో లీడర్ని. ఎందుకు వచ్చింది అని అంటే ఆ రోజు మా అమ్మ కొట్టిన దెబ్బ నేను మానేస్తే మా అమ్మ కొడద్దేమో అనే భయం నా మైండ్లో ఉండిపోయింది. ఆ రోజు నుంచి స్కూల్ మానేయడానికి కానీ హోంవర్క్ మానేయడానికి కానీ ట్రై చేయలేదు. అది మొదలుకొని నేను హై స్కూల్కి వెళ్ళినా క్లాస్ లీడర్నే, కాలేజీకి వెళ్ళినా క్లాస్ లీడర్నే, ఎక్కడికి వెళ్ళినా నేను కాలేజీలో ఇంటర్మీడియట్లో కాలేజ్ సెకండ్ నేను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అని అంటే ఆ రేంజ్లోనే చదువుకోవడానికి మా అమ్మ ఆ రోజు కొట్టిన దెబ్బలే కారణం. ఆ రోజు నాకు ఒకవేళ మా అమ్మ విలన్లా కనిపించవచ్చు, ఈరోజు యుక్త వయసు వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను మా అమ్మ కఠినత్వం నన్ను ఈరోజు ప్రయోజకునిగా మార్చిందని. అలాగే తల్లిగా తండ్రిగా అమ్మో ఏమైనా అనేసుకుంటారేమో అనుకోకూడదు. పిల్లలు ఏమనుకున్నా పర్లా, ఆడు క్షేమంగా ఉండాలంటే నేను కఠినంగా ఉండాలా. అలాగని అదే కఠినత్వంతో పాటు వాళ్ళపై మళ్ళీ నేనేం చూపించాలా? చూపించే సమయంలో ప్రేమ చూపించాలా, కఠినంగా శిక్షించే సమయంలో శిక్షించాలా, అది నేర్చుకోవాలా. కానీ వన్స్ ఒకసారి టీనేజ్లోకి వస్తారు కదా, టీనేజ్లోకి వచ్చిన తర్వాత క్లోజ్గా మూవ్ అవ్వండి. మీ అమ్మాయి మీ అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్ ఇవ్వడం తగ్గించండి. ఫోన్ ఇస్తే ఫోన్ మీ అండర్లో ఉండాలి, లాక్ మీ కంట్రోల్లో ఉండాలా. వాళ్ళు ఏం చాటింగ్ చేస్తున్నారో ఏముందో అవన్నీ నీ అండర్లో ఉండాలా. నేను అందుకే చెప్తాను, భార్యది భర్తకు భార్యకు సీక్రెట్ లాక్లు ఉండకూడదని చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఎందుకు ఉండకూడదంటే ఎనీ టైం నీ ఫోన్ తీసుకునే హక్కు నీ భార్యకు ఉంటుంది, ఎనీ టైం నీ ఫోన్ తీసుకునే హక్కు నీ భర్తకు ఉంటుంది. సీక్రెట్ ఉన్నవాడికి భయం, ఫోన్ ఎక్కడ వదిలేసినా అమ్మ బాబాయ్ ఎవరైనా చూసేస్తారేమో అని భయమా కదా? ఆలోచించండి. నా ఫోను నా కంట్రోల్లో చాలా తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు అన్న చేతిలో ఉంటుంది, కొన్నిసార్లు పాస్టమ్ గారి చేతిలో ఉంటుంది, కొన్నిసార్లు పిల్లల చేతిలో ఉంటుంది. నా ఫోన్ నాకు కంట్రోల్లో ఉండదు. ఎందుకనంటే నాకు భయం లేదు, నాకు రాంగ్ కాల్స్ రావు, చేసే సాహసం ఎవరో చేయరు. నాకు సీక్రెట్గా పేర్లు మార్చుకుని ఫీడ్ చేసుకునే అంత కర్మ లేదు. సో నాకు నో సీక్రెట్ లైఫ్, నో సీక్రెట్ నెంబర్స్, నో సీక్రెట్ చాటింగ్స్ ఏం లేవు. సో నాకు భయం లేదు. ఇప్పుడు కొంతమంది చూడండి, భర్తలు కానీ భార్యలు కానీ ఫోన్ దగ్గరికి వెళ్తే టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా. నువ్వు డిలీట్ చేసుకోవాల్సినంత కర్మ ఏంటి నీకు? అంటే ఎక్కడో దరిద్రమైన వాసన వస్తుంది నీ దగ్గర నుంచి. అంటే అపవిత్రమైన కార్యాలు నీలో ఉన్నాయా లేదా? బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే బిడ్డలను కూడా మీ అండర్లో చూసుకోండి. యవ్వన పిల్లల్ని గాలికి వదిలేయొద్దు, యవ్వన పిల్లల్ని బయటకు వదిలేయొద్దు. యవ్వన పిల్లలు ఏం చేస్తారు? ఇంటికాడ నుంచి బయటకు వెళ్తుంటే ఎక్కడికి ఏం పని అండర్లో పెట్టాలా, కంట్రోల్లో ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇంకా అంతకు మించిన పొరపాటు చేస్తే దానికి మనం ఏం చేయలేం. కానీ కొంతవరకు మన చేతిలో ఉంటుంది కదా, ఉండదా? అందుకే చెప్తున్నా అండి, అపవిత్రమైన కార్యాలు మన జీవితాల్లోకి వచ్చినాయా కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది, చిన్నభిన్నమైపోద్ది. గొడవలు, కొట్లాట్లు, ఘర్షణలు, జుట్టు పీకోవడాలు, అల్లర్లు, రోడ్డు ఎక్కడాలు, ఎంత అసహ్యమైన కార్యాలు నా కుటుంబంలో జరుగుతాయి. అవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలా? గట్టిగా చెప్పండి. మరి గురించి చక్కని మాట ఉంటుంది. యవన ప్రాయంలో యేసయ్య జన్మానికి కారణమైన మరియ ప్రవర్తన ఏంటో తెలుసా? ఆమె పరిశుద్ధమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన అండి? ఆ ప్రాంతంలో ఇంకా యవనస్తురాలు లేరా? ఉన్నారు. ఎందుకు మరియనే దేవుడు ఎంచుకున్నాడు అని అంటే ఆమె యొక్క పరిశుద్ధమైన
ప్రవర్తన. దేవుడు నిన్ను ఎన్నుకోవాలన్నా, నిన్ను వాడుకోవాలన్నా, ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన మందిరంలో నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలి అన్న నీలో సంథింగ్ స్పెషల్ క్యారెక్టర్, స్పెషల్ ప్రవర్తన ఏదో ఉండాలి. అలా కాకుండా మందిరానికి వస్తూ పాటలు పాడుతూ వెళ్ళిపోతానంటే కుదరదండి. ఈ రోజున దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అందరూ మందిరానికి వచ్చేవాళ్ళు, అందరూ పాటలు పాడేవాళ్ళు, అందరూ కానుక ఇచ్చేవాళ్ళు, అందరూ ప్రార్థన చేసేవాళ్ళు, అందరూ బాగుంటాయి. కానీ ఏళ్ళ మళ్ళీ పనులు చేసేవాళ్ళు. అవునా కాదా? దేవుడు నామ ఎందుకు అన్యజనులు దూషించబడుతుంది? మార్పు లేదు, పరిస్థితులు బాగా లేవు. మందిరానికి వస్తున్న నీ ఆలోచనలో, నీ పద్ధతులు, నీ ప్రవర్తనలో దరిద్రంగా ఉంటే ఇంకా లోకానికి మనం ఏమి సంజేసి చెప్తాం? లోకానికి ఏం రోల్ మోడల్గా మనం ఉండగలుగుతాం? బైబిల్ ఏం చెప్తుందంటే వినడం కాదు, విని ఏం చేయాలా? ఆచరించినవాడు ఎలాంటోడు తెలుసా? మొహంలో అద్దాన్ని చూసుకుని ఇది నాది కాదు అనుకునేవాడంట. యాకోబు పత్రికలు ఉందన్నమాట. ఉందా లేదా గట్టిగా చెప్పండి. డౌట్గా ఉంది, చూపిస్తారండి. యాకోబు రాసిన పత్రిక 23వ వచనం, మొదటి అధ్యాయం 23వ వచనం. ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే. మీకు ఇప్పుడు అర్థమైందా? వాక్యం విని కూడా చెయ్యని వాడు ఎలాంటోడో తెలుసా? అద్దంలో ముఖాన్ని చూసుకుని బయటికి వెళ్ళి, ఈ మాట బాగా నోట్ చేసుకోండి, ఎక్కడికి వెళ్ళి? అవతలికి పోయి తాను ఎలాంటోడో కూడా ఏం చేస్తాడంట అంటే అర్థమైందా? ఇప్పుడు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు అద్దం మనల్ని ఎప్పుడైనా మోసం చేస్తుందా? మోసం చేస్తాం. మిమ్మల్ని ఎప్పుడైనా అద్దం మోసం చేసిందా? అంటే మీరు దరిద్రంగా ఉన్నా బాగా అందంగా చూపించిందా? కొన్ని చాలా బాగుంటే దరిద్రంగా చూపించిందా? అంటే రివర్స్లో ఎప్పుడైనా చూపించిందా? చూపిస్తుందా? చూపించదు. కెమెరాలు చూపిస్తాయి, ఎడిటింగ్ యాప్లు చూపిస్తాయి, కానీ అద్దం మాత్రం చూపించదు. ఎందుకని? కెమెరాలో లెన్స్ మార్చేసుకుంటా, బ్రైట్నెస్ మార్చేసుకుంటా, కలర్ పెట్టేసుకుంటావు. అందుకే బొగ్గులాగా ఉన్నవాడు కూడా తెల్లగా మెరిచిపోతున్నాడు ఫోటోల్లో. అవునా కాదా? మార్చేసుకుంటున్నారు, ఎలాగైనా మార్చేసుకుంటున్నారు. జుట్టు మార్చేసుకుంటారు, ముక్కు మార్చుకుంటారు. ముక్కు లాగుంటే దాన్ని నైస్ చేసుకోవడం, పళ్ళు పెద్దగా ఉంటే నైస్ చేసుకోవడం, చెవులు చాటల్లాగా ఉంటే చిన్న చెవులు చేసుకోవడం, ఇవన్నీ ఎడిటింగ్ యాప్లు అయిపోతున్నాయి. అంతే కదండి. ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత ఫోటోలు తీసి పెళ్లి చేసుకోవడం మానేశారు. పూర్వం అనుకోండి పెళ్లి చూపులకి ఏం పంపించేవారు? పూర్వమే కాదు, మన ట్రెండ్లో కూడా ఫోటోలు పంపించేవారు. ఎందుకనంటే ఫోటోలు ఒరిజినల్గా ఉండేవి. ఇప్పుడు ఫోటోలు చూసి ఎవడ మోసపోట్ల, సమస్య లేదు. ఫోటోలు చూసి చేసుకున్నాడా, తర్వాత ఆడి జీవితం సర్వనాశనమే, దీంట్లో సందేహం ఏం లేదు. ఎందుకని ఫోటోలో ఒకలా ఉంటారు, అంతే కదా. ఫోటోలో ఇంతలా ఉన్నా ఇంత స్లిమ్గా మార్చేసుకుంటున్నారు, డ్రమ్ములాగా ఉన్న వాళ్ళు కూడా. నిజమే కదా. ఫోటోలు ఎలా అయినా మార్చుకోవచ్చు. మీకు అర్థమైందా? కానీ అద్దం మాత్రం మోసం చేయదు. అద్దంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలాగున్నావు అలాగే చూపిస్తుంది. సందేహం. మొహం మీద మడతుందా, మడత చూపిస్తుంది. మచ్చ ఉందా, మచ్చ చూపిస్తుంది. నీ ఫేస్ ఎలా ఉందో, నీ ముక్కు ఎలా ఉందో, నీ ఐబ్రోస్ ఎలా ఉన్నాయో, నీ పళ్ళు ఎలా ఉన్నాయి, నీ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా చూపించదా? అద్దం ఎలా మోసం చేయదో వాక్యం అనే అద్దం కూడా నేను ఎప్పుడు మోసం చేయదు. నీ బ్రతుకు ఎలా ఉందో ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది వాక్యం విన్నప్పుడు వాళ్ళ బ్రతుకు వాళ్ళకి అర్థమవుద్ది, 100% అర్థమవుద్ది. ఎందుకనంటే ఈ అద్దం మనల్ని ఎప్పుడు మోసం చేయదండి. ఇది వాక్యం అనే అద్దం. దీన్ని పెట్టింది ఎవరంటే దేవుడే. దీన్ని నీకు చూపించేది మధ్యలో పట్టుకునే మనిషిని, నేను పనోడిని మీ ముందు అద్దం పెట్టడానికి. మీకు అర్థమైందా? అంటే అర్థం ఏంటి? అద్దం వేసేయా. మీకు అర్థమైందా? కానీ దాన్ని మోసేది ఎవరు? మేమే కదా. సో పనోడు, సేవకుడు అంటే పనోడు. సో మేమేం చేస్తాం తెలుసా? అరే బాబు మీ బ్రతికిది అని చెప్పి మీ ముందు పెడతాం. ప్రతి సండే కావచ్చు, కుడికిలో కావచ్చు, మీ ముందు అద్దం పట్టుకుని మాత్రమే నుంచుంటాం. మరి మీ బ్రతుకును చూపించేది ఎవరు? శ్యామ్ కాదు. ఎవరు చూపిస్తారు? అంటే వాక్యం అంటే దేవుడే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. సో ఈ వాక్యం అనే అద్దాన్ని మేము పట్టుకున్నాం అంతే. ఇప్పుడు నిన్ను చూపించేది అరే నా గురించి శ్యామ్ గారు చెప్పారు అనడానికి లేదు. నిన్ను చూపించేది ఎవరు? అద్దం అంటే దేవుని వాక్యం. జస్ట్ నేను ఏం చేస్తున్నాను తెలుసా? ఆ అద్దానికి ఒక స్టాండ్ లాగా నేను నించుని ఇదిగోరా బాబు మీ బ్రతుకు అని చెప్పి ఆ అద్దాన్ని మీకు చూపిస్తున్నా అంతే. దాంట్లో నీ ఒరిజినాలిటీ ఏంటో అద్దం పట్టుకున్న స్టాండ్కి తెలీదు. బాగా వినండి.
అద్దం పట్టుకున్న పనోడికి, అంటే స్టాండ్ లాంటోడిని అద్దం పట్టుకున్న స్టాండ్కి తెలీదు సేవకుడికి. కానీ ఎవరో తెలుసు? ఫస్ట్ నీకు తెలుసు. ఫస్ట్ ఎవరో తెలుసు? ఎందుకని ఇప్పుడు అద్దం ముందుకు వెళ్ళానండి, జుట్టు చెదిరిపోయింది, జుట్టు చెదిరిపోయింది, నాకు తెలీదా? తెలుస్తా తెలీదా? సో మీ వైపు చూపించాను, దేవుడు మిమ్మల్ని చూపిస్తున్నాడు. నువ్వు దరిద్రంగా ఉన్నావో మంచిగా ఉన్నావో, ఏ రోజు ఏ చెడ్డ, అన్నీ కూడా వాక్యం అనే అర్థంలో చూపిస్తా ఉన్నాడు. చూపించినప్పుడు నీ క్యారెక్టరు, నీ ఫేసు, నీ రీడింగ్స్ అన్నీ కూడా ఎక్కడ కనబడుతున్నాయి? ఇక్కడ ఉన్నప్పుడు నిజమే నేనే అనుకుంటా, కరెక్టే. అవతలకు పోయి మర్చిపోతారట. ఎక్కడ పోయి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నంతసేపు ఊగిపోవడం, ఇక్కడ ఉన్నసేపు సరి చేసుకోవాలనుకోవడం, ఇక్కడ ఉన్నసేపు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం, కన్నీళ్ళు విడిచి తీర్మానం చేసుకోవడం, అన్నీ బాగుంటాయి. అవతలకు పోయిన వెంటనే నేను చాలా అందంగా ఉన్నా అనుకుంటారా? అద్దం ముందుకు వెళ్ళినప్పుడు తెలిసిపోద్ది, ఎక్కడో తేడా ఉంది, కొంచెం అందంగా పుట్టితే బాగుండు అనుకున్నారా? బయటికి వెళ్ళిన తర్వాత అబ్బాయి మన సూపరు అంటే ఏంటి? బయటికి వెళ్ళాలంటే నీ మొహం మారిపోయిందా? ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.